నిన్న మా ఇంటి ముందు ఒక తాతగారిది, ఒక అమ్మమ్మది 72వ పెళ్లి రోజు జరిగిందండి. 72 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ అనంటే నాట్ ఎ జోక్ కదా! అంటే వాళ్ళు ఎన్ని కష్టాలను ప్రేమతో కలిసి దాటుంటారు. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్‌ని చూసుంటారు. లక్కీ గదా! అయిపోయిందండి. ఆ ప్యూర్ లవ్ జనరేషన్ అదంతా అయిపోయింది. మన వరకొచ్చేసరికి ఆ లవ్‌కి డెఫినిషనే మార్చేసుకున్నాం. అప్పట్లో మనం ప్రేమతో కొంచెం ఏదైనా చేసినా కూడా వాళ్ళు అందులో చాలా ప్రేమను ఎతుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు ప్రేమతో ఎంత చేసినా కూడా అందులో వాళ్ళడిగింది చేయలేదని చెప్పేసి పంచాయతీలు చేయడం స్టార్ట్ చేసేసారు. అప్పట్లో ప్రేమించడం అంటే ప్రేమివ్వడమే కాదు, ఒక్కసారి నా అనుకోని చెయ్యి పట్టుకుంటే చచ్చే వరకు నమ్మకంగా వాళ్ళతోనే ఉండడం. కానీ ఇప్పుడు ప్రేమ బస్ స్టాండ్‌లో స్టార్ట్ అవుతుంది. ఓయోలో ఎండ్ అవుతుంది. ఒకప్పుడు ఇద్దరి మధ్య గొడవొస్తే మూడో వ్యక్తికి కూడా తెలియకుండా వాళ్ళిద్దరే మాట్లాడుకొని ఆ గొడవని సెట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవొస్తే న్యూస్ ఛానెల్స్‌లో కూర్చొని ప్రపంచమంతా తెలిసేలాగా పంచాయతీలు చేసుకుంటున్నారు. ఈ జనరేషన్‌లో లవ్వు, గివ్వు అంటూ ఏం లేదు బ్రదర్. కష్టపడ్డామా, పని చేశామా, పైసా సంపాదించుకున్నామా. ఈ ప్రేమలు, దోమలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంత స్ట్రెస్ తీసుకోకు. ఓకేనా? బై.